అమరవీరుల ఆకాంక్షల ఎజెండా. అందుకనే ఈ ప్రజాకూటమి ఎజెండా కూడా కొంత ఇంప్లిమెంటేషన్ అమలుకు సంబంధించి ఒక కామన్ ఎజెండా. ఇవాళ ప్రజాకూటమికి ఒక కామన్ ఎజెండా. ఈ కామన్ ఎజెండా ఎవరి మేనిఫెస్టో వాళ్ళకున్నా, సిపిఐ మేనిఫెస్టో సిపిఐకి ఉన్నది. కామన్ ప్రజాకూటమికి సంబంధించి పీపుల్స్ ఫండ్ అని పెట్టి దీనికి సంబంధించినటువంటి ఎజెండా దీనికి అంటే దాదాపుగా సిపిఐలో ఉన్నటువంటి అన్ని అంశాలకి రాకపోవచ్చు. ఉదాహరణకి మేము ఇప్పుడు ఈ భూముల అంశాన్ని చూస్తే రెవెన్యూ చట్టాలను సమూలంగా మార్చకపోతే తెలంగాణలో ఈ భూముల ఈ తప్పుడు లెక్కలను సరి చేయాలి, రెవెన్యూ చట్టాల్లో మార్పు తీసుకురావాలి. అదే కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫారసుల అమలుపరికి ఒక పెద్ద పీట వేయాలని నిర్ణయం చేశాం. ఆయన ఇచ్చిన 104 సిఫారసుల్లో మరి అప్పటి గవర్నమెంట్ దాదాపు 70 వరకు అంగీకరించి ఇంకా 20 కూడా ఇబ్బంది లేదన్నా అసలైనటువంటి అంశాలు రాలేదు. కాబట్టి అది బాగా స్టడీ చేశారు. కోనేరు రంగారావు బాగా స్టడీ చేసి అంటే ఇది రెవెన్యూ ఎక్స్పర్ట్స్ పెట్టుకొని బాగా స్టడీ చేశారు. కాబట్టి దాన్ని మరి తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం సబబుగా ఉంటుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇచ్చాడు, కోనేరు రంగారావు కమిటీ సిఫారసు ఇక్కడ చేయాలి. అందువల్ల భూ సంస్కరణలు ఇలాంటి కొన్ని అంశాలు కూడా మా మేనిఫెస్టోలో ఉన్నాయి. కామన్ మేనిఫెస్టోలో కూడా కొన్ని ఉన్నాయి. మిగతా చోట్ల కూడా ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేయాలని నడిపించాలా. అందువల్ల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. రీడిజైన్ అలాగే అలైన్మెంట్ మార్పుల పేరుతో చేసినటువంటి తప్పులని ఆల్ పార్టీ ఇప్పటికే ఖండించింది. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్లో కూడా మేము ఖండించాం. ఈ రకంగా ఈ మల్లన్న సాగర్ అంత పెద్ద రిజర్వాయర్, బేస్లెస్ రిజర్వాయర్, అందులో ఒక గుట్ట లేదు. జనరల్గా ఆనకట్ట కట్టాలంటే గుట్టలు ఉండాలి, కనీసం ఏదైనా ప్రకృతి సంబంధించినటువంటి అవకాశం ఉండాలి. అక్కడ నీళ్ళు నిల్వ చేసుకోవడానికి సామర్థ్యం పెంపు చేసుకున్నప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఏ ప్రాతిపదిక లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆలోచన చేసి అంటే ఇవాళ నాకు తెలిసిన మేరకు కేసీఆరే ఇంజనీర్ అనుకుంటా. ఆయనే డిజైన్ చేస్తాడు, ఆయన అలైన్మెంట్ చేస్తాడు, ఆయన అనుకున్నతో చేయిస్తాడు, ఆయనే అమలు చేయిస్తాడు. ఎస్టిమేట్స్ అన్నీ ఇంజనీర్ చేస్తాడని అనుకోవట్లేదు, కాంట్రాక్టర్లే ఎస్టిమేట్ చేసి ఇస్తారు, దాన్ని మిమ్మల్ని అమలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో వరంగా చెప్పాలంటే ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు బయటకు వస్తున్నారు. ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. ఐఏఎస్ ఆఫీసర్ అనేది పరిపాలనా విభాగానికి ఒక చుక్కానే. మరి అట్లాంటి వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో తెలియదు. అందులో ఎస్సీ ఎస్టీలకి బీసీలకు చిన్న చూపు చూసినారనేది కూడా ఆరోపణ రావడం అనేది ఇది చాలా సీరియస్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి పరిస్థితి రాకూడదు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మానసికమైనటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి బాగాలేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అవరోధాల మధ్య పరిపాలన సాగుతుంది. కాబట్టి సిపిఐ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి తెలియపరుస్తుంది. ఈ రాష్ట్రంలో ధన ప్రవాహం విపరీతంగా కనిపిస్తుంది, ప్రధానంగా అధికార పార్టీ నుంచి. ఎట్లా దాన్ని అరికట్టడానికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సిపిఐ పార్టీ డెలిగేషన్ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ముందు మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించినటువంటి మరి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ముందుంచింది. ఏదైనా ధన ప్రభావం అదుపు లేకుండా ఎన్నికల్లో కనపడుతున్నది. అందుకని ఎక్కడికడికే కోట్ల రూపాయలు పట్టుకుంటా ఉన్నారు. కానీ ఆ పట్టుకున్న కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చర్యలు ఏమిటి అని తెలియట్లేదు. అసలు ఆ డబ్బు సీజ్ చేసి తర్వాత గవర్నమెంట్ అవాలు చేసుకొని అట్లాంటి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పంపించాల్సిన అవసరం ఉంది. ఇంకొన్ని భయం వస్తుందని కూడా చెప్పాము. దానిపైన ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల అధికారి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే మేము ఆల్ ఇండియాకు రెఫర్ చేస్తాం, మీరు చెప్పిన దృష్టిలో పెట్టుకుంటాం, మద్యం మీద డబ్బు మీద పూర్తిగా మరి మీరు సీరియస్గా కంట్రోల్ చేస్తానికి చేయండి. ఇంకా ఎలక్షన్స్ 4 రోజుల మొదలు ఉండగానే గస్తీలలో మరి మొత్తం ఏది
గస్తీలలో పోలీసు లేదా ఎలక్షన్ అధికారుల యొక్క సందర్శనలు, ఆకస్మిక తనిఖీలు డబ్బు ప్రభావాన్ని అరికట్టడానికి వీలైతే అని చెప్పాం. మేము మరి రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి చర్య చేపడతామని చెప్పాను. V3 న్యూస్ సార్, సురేష్ దండు. వామపక్ష పార్టీలన్నీ కూడా ఎంతసేపు కూటమి వైపు అటు కూటమి నడిపిస్తున్నాయి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నాయని ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది సార్. దీనికి ఏం సంబంధం? వామపక్షాలు వాస్తవికంగా బలమైన అంటే సిపిఐ సిపిఎంకే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణము బలము. మిగతా పార్టీలకు అక్కడక్కడ వామపక్షాలు ఉంది. అయితే వాళ్ళు ఉన్న పరంగా పరిమితమైన బలంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని శాసించేది కానీ ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే ఏనుగా కంకుసలాగా ఈ ప్రభుత్వానికి చెక్కు పెట్టేదానికి నిలదీసేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా మొత్తం మీద ప్రజాకూటమి గవర్నమెంట్లో సిపిఐకి సంబంధించి రేపు ప్రభుత్వంలో చేరాల వద్ద అనేది మా పార్టీ భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. కానీ ఏదైనా ఈ కూటమి గవర్నమెంట్ మేనిఫెస్టోను అమలు చేయించేదానికి మాత్రం సీరియస్గా సిపిఐ కృషి చేస్తుందని చెప్పి తెలియపరుస్తుంది. ప్రజాకూటమి ఏర్పాటులో సిపిఐ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ సీట్ల సర్దుబాటులో చాలా ఆలస్యం జరిగింది. రెండవది, మా పార్టీ ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది, మీడియా కూడా వార్తలు రాసింది. సిపిఐ పొత్తు ధర్మాన్ని పాటించి మేము 3 సీట్లతోనే సర్దుకున్నాం. మేము మొదటి కోరాం, ఇచ్చు పుచ్చుకునే ధోరణితో ఉండాలా, గౌరవపద పొందడం చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా రెబల్స్ లేకుంటే ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిసి పనిచేయడంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, టీడీపీ, అలాగే తెలంగాణ జనసమితి సిపిఐ నాయకత్వాలు కూడా తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. అవన్నీ సమస్యపోతాయని అభిప్రాయపడుతూ ఉన్నాం. ఓట్ల బదిలీ అనేది ఒక మూమెంట్ బిల్డప్ అయితే డెఫినెట్గా అవుతుంది. ఇక్కడ మూమెంట్ ఉందని అనుకుంటా ఉన్నాం. ఎలా అంటున్నారు మీరు అని ప్రశ్నిస్తే, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతుంది. అందులో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఏది మాకు డబుల్ బెడ్రూమ్, ఏది ఇంద్రమ్మ బిల్లు పెండింగు, ఏది మాకు కనీసం పెన్షన్లకు సంబంధించి కూడా అన్ని భార్యకి భర్తకి ఇయ్య, భర్తకి భార్యకి ఇయ్య, మీ కొడుకులు ఉద్యోగాలు చేస్తారు ఇయ్యం, ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు చర్చనీయాంశంగా ఉన్నాయి. అందుకనే సామాన్య ప్రజల్లో ఈ కేసీఆర్ ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేదనేటువంటి భావనలు, దరిద్ర 3 ఎకరాల భూమి కూడా చేయలేదనేటువంటి సంకేతాలు ఇవన్నీ కూడా స్పష్టంగా పోయిన ప్రజలకు. విద్య, వైద్యం అందుబాటులో లేవని పోయింది. కాబట్టి ప్రజల్లో ఒక నేను అనుకునేదంటే సైలెన్స్ స్వీప్ వస్తాడు. సైలెన్స్ స్వీప్ అది ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే ఉంది ప్రజల్లో. అది ఎంత మేరకు వస్తుంది అనేటువంటి కంటే చర్చ మాత్రం సాగుతుంది. ప్రజాకూటమి విజయం అనేది మాత్రం అర్థమవుతుంది. సార్, ఓన్లీ ఓట్ల కోసమే మహాకూటమి అనేది చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలలో సీట్ల సర్దుబాటు కూడా కేవలం ఇన్ని నిరసన సెగలు ఏర్పడింది. ప్రభుత్వ అధికార మహాకూటమి భవిష్యత్తులో అధికారం వైపు అడుగులేస్తే అసలు ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది? నా పేరు రంజిత్ సార్, ప్రజావాణి. నేను మొదటి ప్రశ్నప్పుడు చెప్పాను, సీట్ల సర్దుబాటులో జాప్యమైంది అనివార్యంగా. దాన్ని మేము అనేక సందర్భాలు చెప్పాం. సీట్ల సర్దుబాటులో జాప్యం వల్ల మన ప్రజాకూటమికి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గిపోతుంది, లేదా ఆదరణ తగ్గిపోతుందని చెప్పారు. ఏదైనా కూటమి ఏర్పడక ముందు కాంగ్రెస్ పరిస్థితి వేరు, ప్రజాకూటమి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కి వచ్చింది హైప్ వచ్చింది, ఆశావాహుల శక్తి విరిగిపోయింది. ప్రతి వాళ్లకు సీట్ వస్తే దాని ఎమ్మెల్యే గెలిచిపోతామని వచ్చేసి దాంతో సహజంగానే నిరసన సెగలు లేకుంటే ఆందోళనలు సాగినాయి. నిన్న మొన్న ఈ మధ్య సమస్యపోయిన తప్ప ఇంకా అరుగుల మీద ఉన్నారు కొంతమంది అక్కడక్కడ. ఏదైనా అది వాస్తవం. ప్రభుత్వం ఏర్పడబోతున్నది అనుకున్నప్పుడు ఇలాంటి సుశింసలు ఉంటాయి. అయితే ప్రభుత్వం ఏర్పడడం అనేది ఒక ప్రాతిపదిక ఏర్పడబోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మొన్న
సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడించారు మా అందరితో కూడా. మా సందర్భం కూడా చెప్పేది ఏంటంటే మనం అందరం కలిసి పనిచేస్తూ ఉంటున్నాం. అయితే ఎజెండా ఒకటి ఖరారు చేసుకున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని అనుకోవట్లేదు, అన్నీ సమసిపోతాయి. ఏదైనా కొన్ని పరిమితులు ఉంటాయి, పరిమితులు లోబడి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి అందులో ఈ ఎజెండా పీపుల్స్ ఫ్రంట్ ఎజెండా అందరూ ఆమోదించింది కాబట్టి, ప్రజాకూటమి భాగస్వామ్యం పట్ల ఆమోదించింది కాబట్టి ఇబ్బందులు ఉంటాయని అనుకోవట్లేదు. ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆశమాన్ని వ్యక్తం చేస్తుంది. నిన్నటి రోజు కోదండరామ్ గారు చెప్పారు కాంగ్రెస్ మోసం చేసింది సీట్ల పంపిణీ వల్ల. ఇవాళ పత్రికల్లో కూడా దొరుకుతుంది. మరి కూటమిలో ఉన్న ఆయనే అంత మాట అన్నప్పుడు మోసం చేసింది అన్నప్పుడు రేపు ఎలా మీరు ముందుకెళ్తారు? నిజంగానే అసంతృప్తికి అది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే కొంత ఇబ్బందులు వచ్చినాయి సహజంగా. ఇప్పుడు ఇందాక ఒక మొదటి ప్రశ్న వేసినప్పుడు డబ్బులు, మద్యం ప్రభావము, అందులో మరి పార్టీ బలబలాలు, ఇవన్నీ కూడా అభ్యర్థి బలబలాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటున్నాయి. అందుకని ఆయన అసంతృప్తితో అనుంటాడు. నేను ఆయనతో స్వయంగా మాట్లాడలేదు. ఏదైనా ఆయన కూడా మాతో అనేకసార్లు షేర్ చేసుకున్నాడు. మనం ఏదైనా ఇక్కడ కేసీఆర్ను గద్దించడమే లక్ష్యంగా ముందుకు పోదాం, సీట్లు ఒకటి వచ్చినా రాకున్నా పర్వాలేదు అనేటువంటి భావం చెప్పాడు. సరే, ఆయన కొంచెం ఆవేదన సహజంగానే ఉంటుంది. 8 సీట్లు అన్న కాడ 4 సీట్ క్లియర్ ఉండి 4 మళ్ళీ బీఫామ్ ఇచ్చి ఇట్లాంటి ఉన్నది కాబట్టి బహుశా ఆయన అసంతో చెప్పుకుంటాడు. ఇవన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పేసి నేను అభిప్రాయపడతాను. నవీన్ సార్, వెలుగు రిపోర్టర్ని. సిపిఐకి గతం కంటే బలం పెరిగిందా తగ్గిందా అనేది ఒక క్వశ్చన్ సార్ నాది. గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్నారు. 6 సీట్లు 7 సీట్లలో పోటీ చేసింది. 8 సీట్లు ఇస్తానే 6 సీట్ల వరకు వచ్చింది. ఇప్పుడు 3కే తగ్గింది. మిమ్మల్ని కాంగ్రెస్ గుర్తించలేదా? మీరు అంతగానో ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి అది చేసినా కూడా మిమ్మల్ని గుర్తించలేదా అనేది ఒకటి. మీ ఉద్యమాలను గుర్తించలేదా అనేది ఒక క్వశ్చన్. రెండోది, ఇంకొక 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఉమ్మడి మేనిఫెస్టో అనేది బయటికి రాలేదు. అంటే ఇక ప్రజల్లోకి ఎప్పుడు తీసుకెళ్తారు మీ మేనిఫెస్టోని, ఎలా ప్రచారం చేస్తారు అనేది క్వశ్చన్. ప్రధానంగా సిపిఐ పార్టీ ఉద్యమ బలం పెరిగి తెలంగాణలో ఈ ప్రజాస్వామ్య శక్తుల్ని సమన్వయపరచడంలో సక్సెస్ అయింది, విజయవంతం కాగలిగాం. అయితే ఎన్నికల సర్దుబాటుకు వచ్చేసరికి ఉద్యమాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం, పార్లమెంటు పంతా మరొక భాగం. అయితే పార్లమెంట్ పంతాలు సహజంగానే పోయినసారి మేము 7 సీట్లకు పోటీ చేసాం. ఒక సీట్ మీద బీఫామ్ ఇచ్చిన 6 సీట్లకు క్లియర్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా మా బలానికి తగ్గట్టుగా సీట్లు రాలేదనేటువంటి భావన మాకు ఇప్పటికీ ఉన్నది. అయితే మరి సీట్లు రానప్పుడు ఎందుకు ఉండాలి ప్రజాకూటమి అనే ప్రశ్న ఎవరైనా వేస్తే నేను మొదలే చెప్పాను, రాజకీయ సంకల్పం. తప్పనిసరిగా కేసీఆర్ గద్దించాలి, సర్దుబాటు దూరంలో పోవాలి. అందుకే మేము అంగీకరించాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ సర్దుబాటు ధోరణి అనేది కాంగ్రెస్ పార్టీలో కానీ అందరిలో కూడా ఉంటే మంచిది. ఒక సిపిఐ పార్టీకి ఉండాలా, బీజేపీకి ఉండాలంటే కుదరదు. అందరికీ కూడా పెద్దన్న పాత్ర వహించే వాళ్ళది కూడా ఒకే ఆలోచన దృక్పథంలో ఉంటే మంచిది. అందుకనే ఇవాళ ఉన్న పరంగా ఈ మేనిఫెస్టో కూడా తయారైంది, అందరం ఆమోదింప చేశాం. అది బహుశా రేపు ఎల్లుండిలో పుట్టిన విడుదలవుతుంది. ఐక్యంగానే అందరం కూర్చుండే, ఈ భాగస్వామి పట్ల కూర్చుండే, ఇంకా ఇతరుల మేధావుల ఆమోదం తీసుకొని మేధావుల ఆలోచనలు తగ్గట్టుగానే మీరు ఈ మేనిఫెస్టో తయారు చేస్తాం. త్వరలోనే విడుదల చేస్తాం తెలియపరుస్తాం.